ఏమిటిది? అన్నదమ్ములు కొట్టుకుంటున్నారా? ప్రతాప్, మహారాజు మీదే కలబెడతావా? మహారాజు? వీడా మహారాజు? వీడు మన జయంతి కాడు పెద్దమ్మా, మోసగాడు. ఏమన్నా? ఇతడు మన జయంతి కాడా? అడగండి మీరే. ఈ పాటికి మరదల గారికి తెలిసే ఉంటుంది వీడికి మన జయంతికి గల తేడా. నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు నువ్వు? నా జయంతువు కావా? నా కుమారుడు కావా? కావా? అయితే నా జయంతేడి, నా చిరంజీవి ఏమైపోయాడు? ఈ ఆషాఢ బుద్ధిని అడగండి. నన్న దుర్మార్గుడా, రాజ్యాధికారానికి ఆశించి మా తమ్ముడిని మాయం చేసి పైగా నన్నడగమంటున్నావా? పెద్దమ్మ, ఈ దుర్మార్గుడు మన జయంతుకు విషప్రయోగం చేశాడు. నేను విషప్రయోగం చేశాడా? నువ్వే కాకుంటే మహారాజులా ఇక్కడ కులికే అదృష్టం నీకెలా పడుతుంది? అమ్మా, నా మాట వినండి. పాపాత్ముడా, అమ్మాని పిలుస్తూ ఇంత ద్రోహం చేస్తావా? క్షేమ కూడా హాని చేశారు. అయ్యో, ఎంత పని చేశావయ్యా! నా జీవితాన్ని నాశనం చేశావు. నేను నిర్దోషిని. నిర్దోషి అయితే జయంతలా నటించవలసిన అవసరం నీకేమొచ్చింది? వచ్చింది. జయంతి క్షేమం కోరే నేను నటించవలసి వచ్చింది. మంత్రి గారు రండి, రండి, మీరే చెప్పండి. ఏమిటి, ఏం జరిగింది? మంత్రి గారు, ఈ దుర్మార్గుడు మన చిరంజీవికి విష ప్రయోగం చేసి మహారాజులా నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు. ఆ సంగతి ఈ ముసలి మంత్రి గారికి తెలియదనుకుంటున్నావా పెద్దమ్మ? ఈ నాటకానికి అంతటికీ అతడే సూత్రధారు. వాడిని నిందించామంటే నాకు చూపించాను జాగ్రత్త. అమ్మా, వాడు విష్కించకమ్మా, వాడి మాట నమ్మకమ్మా. ఇంకా అమ్మ అంటున్నావా? నా ఒక్కగానొక్క కొడుకును హత్య చేసి నా కడుపులో చిచ్చు పెట్టి ఇంకా అమ్మ అంటున్నావా? ఆగండి. దేవుడు లాంటి మా బావులు నిందించటమే కాకుండా చేసుకుంటారా? అతడు మీకు చేసిన మేలు జన్మజన్మలకు మర్చిపోలేరు. మీ కుమారుడు బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నా జయంతు బ్రతికే ఉన్నాడా? ఎక్కడున్నాడమ్మా? అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా వారికి ఏ అపద రాదు. నా మాట నమ్మండి. అవునమ్మా. ఏమిటిది? నాకేదో అయోమయంగా ఉంది. అదిగో, మీరు పాలు పోసి పెంచి పెద్ద చేసిన కారుతాత చిరంజీవిని కాటు వేయిపోయాడు. రాజ్యాభిషేకానికి రాకుండా చేసి రాజ్యాన్ని ఆక్రమించాలని ఎత్తులేశాడు. చిరంజీవికి విషప్రయోగం చేయించాడు. కానీ సమయానికి భగవంతుళ్ళ ఈ పుణ్యాత్ముడు వచ్చాడు. విషం కక్కించిన చిరంజీవి ముహూర్తానికి రాలేని పరిస్థితి కాబట్టి ఈ దుష్టిని ఆట కట్టించి రాజ్యాన్ని ప్రజల్ని కాపాడటానికి చిరంజీవిలా నటించమని నేనే బలవంతం చేసి తీసుకొచ్చాను. ఇతడే అంగీకరించకపోతే ఈ పాటికి గండికోట ఈ దుష్టుని కైవశమయ్యి ఉండేది. అన్నయ్య, ఈ రాజ్యలక్ష్మినే కాదు, నా శీలాన్ని కూడా కాపాడిన మహాపురుషుడివి. నీ రుణం తీర్చుకోలేము. అందలేని లోటు తీర్చావు. కానీ భ్రమలో పడి నేనన్న మాటలు చేసిన చేతులు దయచేసి మర్చిపో. నన్ను క్షమించన్నయ్యా, క్షమించు. నాయన, కుమారుని కోల్పోయానన్న దుఃఖంలో నీవింత ఉదాత్త పురుషుడమని తెలుసుకోలేక నిన్ను నిందించాను, కొట్టాను. నన్ను క్షమించు. అధికారం, ఐశ్వర్యం, అంతఃపుర గౌరవం అన్నీ అందుబాటులో ఉన్నా చెల్లించకుండా నీ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నావు. రాజ కుటుంబ మర్యాద కాపాడావు. నీ సాహసం అనుపమానం. నాయన, నిన్ను కనకపోయినా నీ చేత అమ్మ అని పిలిపించుకున్నాను. అదృష్టవంతురాలు. ఇంతకు నా జయంతేడి ఎక్కడున్నాడు? నాకు తెలుసు. నీకు తెలుసా? అమ్మా, నీకు ధైర్యంగా ఉండండి. నా జన్మభూమి ఈ గండికోట మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ బిడ్డ జయంతి ఎక్కడున్నా సరే నేను తెచ్చి నీకు అప్పగిస్తాను. ఎవరెక్కడ? ఆ రాజద్రోహులు మీ వెంటాడి బంధించండి. మరిది కొడుకు అని చేరదీశాను. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అనాథమని ఆదరించి పెంచి పెద్ద చేశాను. నా బిడ్డ కంటే ఎక్కువగా చూసినందుకు ఇదా నువ్వు ఇచ్చే ప్రతిఫలం. ఏం చేశావు? నా జయంతిని ఏం చేశావు? ఏం చేసినా ఆ జయంతుని కాపాడడం ఈ పల్లెటూరి గబ్బిలాయి కాదు కదా, ఆ బాలాక్షుడికైనా తరం కాదు. జయంతుని మరి చూడలేదు. ఈ గండికోట రాజ్యం ఇక మీద మాది. దారిన పోయేవాణ్ణి కొడుకనుకున్న ఈ ముసలి రాణి, పరాయి వాణ్ణి మొగుడనుకున్న ఈ పరుసు రాణి, ఈ నక్కజిత్తుల ముసలి మంత్రిని బంధించండి. పాపాత్ముడు పాపం. ఏది పాపం? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగివేయడమేగా లోకధర్మం.
పెద్దమ్మ, సదరంగంలో ఎదురొచ్చే పావుల్ని ఎత్తివేయడమేగా రాజనీతి. వాడి చేతికి ఆ జైంట్ చిక్కక ఉంది అందరం చెప్ప. ఇక్కడ ఈ చెట్టు కదులుతూ వెళ్తాడే, అందుకే నన్ను తాగొద్దు అని అన్నాను. అది మానేసి 6 నెలలైందన్నా. ఈసారి కొట్టావా పళ్ళు రాలుతాయి. నేనేం చేశానయ్యా, ఇదంతా నా కర్మ. ఇంతవరకు వచ్చారా? పిల్లలు అర్థం చేయండి. గంటగంటలో వదిలి దిగ్బంధించండి. పగపగ మండే ఆ మంటల్లో చేతి మాడినట్టు అయిపోవాలి.
దొల్లించి వాళ్ళను మసి చేయండి. దళపతి, నీవు నిప్పురాళ్లను దొల్లించు. నిప్పురాళ్లను దొల్లించండి. యంత్రాన్ని వదులు చేయండి. రాజా, మేము మీకెంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చడానికి ఒక్కటే మార్గం. నువ్వు మా రాజ్యాంగంలో చేసిన మార్పులు చేర్పులు మాకు మా మాతృశ్రీ గారికి ఎంతో ఆనందం కలిగించాయి, ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. అవి అమలుపరచడానికైనా నువ్వు ఇక్కడే అంటే మాకు నువ్వులోనే ఉండిపోవాలి. ఆజ్ఞ.
చాలా సంతోషం. నేటి నుండి నిన్ను మా సర్వ సైన్యాధిపతిగా నియమిస్తున్నా. ఇక ఈ దేశ రక్షణ భారాలు బాధ్యతలు నీవి. ఉం? బుద్ధి కంటే మామూలుగా ద్రోహం చేశాడు. నమ్మాలనుకుంటున్నాను. రక్షించండి ప్రభు, రక్షించండి. ఛీ! నువ్వు చేసిన ద్రోహానికి మరణశిక్ష విధించవలసిందే. కానీ ఇటువంటి ఆనంద సమయంలో నీ వంటి అల్పుడికి అంతటి దండన విధించడం నాకు ఇష్టం లేదు. కనుక తేలిగ్గా నిన్ను దేశం నుంచి బహిష్కరిస్తున్నాం. మా పొలిమారులు విడిచివెళ్ళు. రక్షించారు ప్రభు, మామూలుగా రక్షించారు. ప్రభు, తమ దర్శనం కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు. రాజా పద.